దేశం అంటే మనుషులు. దేశం మారాలి అంటే దేశంలో ఉన్న మనుషులు మారాలి. దేశంలో ఉన్న మనుషులు మారాలంటే మనుషులు ఉన్న మనసు మారాలి. మనసులు మారాలంటే మాట్లాడే విధానం మారాలి. అప్పుడే బ్రతుకులు మారుతాయి. ఇప్పుడు నాతో చెప్పండి, దేశం మారాలంటే ఏం మారాలి? మనుషులు మారాలి. మనుషులు మారాలంటే తల మీద ఒక దెబ్బ కొట్టండి. మనసులు మారాలి. మనసులు మారితే మాటలు మారుతాయి. మాట విధానం కూడా. ఎంకరేజ్ చేయండి ఒకరినొకరు, డిస్కరేజ్ చేయకండి, ఎవరిని బాధ పెట్టకండి, భార్యాభర్తలు కీచులాడుకోకండి, నువ్వెంతంటే నేనంత అని అనకండి. ఒకప్పుడు 12 మందిని కన్నది మీ నాయనమ్మ. మా నాయనమ్మ ఇంట్లో కూడా 15 మంది పిల్లలు, 12 మంది 15 మంది, కొంతమంది చనిపోయిన ఇంకా బతికారు కొంతమంది. అలాగే మీ నాయనమ్మలో ఒక జస్ట్ 4 తరాలు వెనక్కి వెళ్తే ఒక్కొక్కరు 15 మంది 20 మందిని కన్నారు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఇంటి ముందు కారు లేదు, ఇంట్లో ఫ్లోర్ లేదు, నెత్తి మీద సీలింగ్ లేదు, కిటికీలు లేవు, సరిగ్గా విండోస్, సరైన డోర్స్ లేవు, సరైన బీరువాలు లేవు, గోల్డ్ లేదు, సిల్వర్ లేదు. కానీ ఒక్క కుండలో వండిన 15 మంది 12 మంది చక్కగా తిని కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబాల్లాగా బతికి ఒక్కడు కష్టపడితే ఇల్లంతా నడిచిందన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అది నిజం కాబట్టి మనం వచ్చి ఉండేవాళ్ళం ఇక్కడికి. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్న భార్య భర్తలా కీచులాడుకున్నట్లయితే మీ 3 తరాల వెనక మీ తాతయ్య మీ నాయనమ్మ మీరు వచ్చి ఉండేవాళ్ళ? మీ తాతయ్య అన్నట్టునే మీ నాయనమ్మ కోపం వచ్చి బ్యాగ్లో బట్టలన్నీ పెట్టుకొని జిప్ 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 అని పెట్టి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వు మీ నాన్న పుట్టిండేవాడా? లేదు. గట్టి చెప్పాలి. ఎవరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. కనుక కొంచెం సహించుకోమ్మా, సహించుకో. అలాగే పురుషులారా, పురుష అహంకారం మానండి. ఎందుకు అలా అహంకారం? నీ భార్య నీ దేహంలో సగభాగం. ప్రేమతో చూసుకో, ప్రేమతో మాట్లాడమన్నాడు. ఎందుకు అలా కోప్పడదు? ఎప్పుడో బీపీ వచ్చినప్పుడు అరిచావు, ఇక తారు. నువ్వు బీపీ అలా కంటిన్యూ అవ్వకూడదు, పోతే నరాలు చిట్లిపోయి పోతావు. కాబట్టి తగ్గి సమాధానపడు. క్షమించమని అడుగు. నేను ఏదో కోప్పడ్డాను, క్షమించమని అడుగు. మార్నింగ్ ఏదో కోప్పడ్డాను, దురుసుగా మాట్లాడాను, నీ మనసును గాయపరిచాను, క్షమించని చెప్పు. ఎంత బాగుంటుంది. సారీ అని చెప్తే అద్భుతమైన గొడవలన్నీ ఆగిపోతాయి. ఇతరుల పక్షంగా కోపపడద్దు, కోపాన్ని వదిలేయి. కోపం మంచిది కాదు, కోపాన్ని చంపేయమన్నాడు బైబిల్లో. తన కోపం తన శత్రువు. కాబట్టి మారదాం, మనం అంతా మారాలి. దేవుని ప్రజలను గమనించండి. 2వదిగా రాసుకున్నది ఈ పాయింట్ చాలా అవసరం. యూజ్ టైమ్ మోర్ వైజ్లీ. అన్ని దేశాలు పైకి రావడం